బీజేపీ రెండోసారి ఎన్నికైన తర్వాత ఈరోజు ఊచకోత ప్రారంభించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం జరిగినా ఎందుకు యుద్ధం ఆపవలసిందో చెప్పలేని పరిస్థితిలో మన కేంద్ర ప్రభుత్వం ఉన్న ఆపరేషన్ కగారు పేరుతో మన భారతీయులను మనమే చంపుకునే పరిస్థితి ఈరోజు ఈ యొక్క భారతదేశంలో దాపురించింది. దీనికి మేధావులు కానీ, జర్నలిస్టులు కానీ, వామపక్ష పార్టీలు కానీ అందరూ కోరుకునేది ఏంటంటే శాంతిని కోరుతూ ఉన్నారు. మనిషిని చంపుకోవడం అనేది నేరం. వారు నమ్ముకునే సిద్ధాంతం ఏదైతే భగవద్గీత కానీ లేకపోతే మిగతా వాళ్ళ యొక్క దేవుళ్ళు కానీ ఏం చెప్తా ఉన్నారు, ఈరోజు ఒక మనిషి చంపుకునేది కాదు. ఏదైనా ఉంటే చర్చల ద్వారా మీరంతా జనజీవన సమితి కలపడానికి ఒక అవకాశం ఇవ్వండి, చర్చలు చేయడానికి ఒక అవకాశం ఇవ్వని చెప్పి మేధావులు, జర్నలిస్టులు, వామపక్ష పార్టీలు అన్ని కోరినా ఇంకా వేగం పెంచి ఈరోజు పిట్టలను కాల్చి అమాయకులైన గిరిజనులను ఈరోజు కాల్చి ఆదివాసులను కాల్చే పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా వామపక్ష పార్టీ డిమాండ్ ఏంటంటే శాంతి చర్చలు ప్రారంభించండి, ఆపరేషన్ కగారు నిలిపివేయండి. మావోయిస్టులు పాకిస్తాను తీవ్రవాదులు కాదు, టెర్రరిస్టులు కాదు. వాళ్ళు ఈ భారతదేశంలో సామాజిక ఏదైతే ఈ యొక్క అసమానతలను రూపాపడానికి ఈరోజు ఏకీకృతంగా ఒక్కడిని 100 ఎకరాలు, కోట్ల ఎకరాలు ఈరోజు కోట్ల ఎకరాలు, కోట్ల డబ్బులు కొంతమంది చేతుల్లో ఉన్నది. లేని వాళ్ళకి అసలు ఉద్యోగాలు లేవు, తినడానికి ఉద్యోగాలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు. కాబట్టి ఇలాంటి సామాజిక పరిస్థితులు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. అదేమి తప్పు కాదు, నేరం కాదు. కాకపోతే వీటి మీద ఇది సామాజికంగా ఆలోచించాల్సిన అవసరం. ఒకవేళ కనుక మీరు మనుషులు లేకుండా మొత్తం తుపాకీ ద్వారా అణిచివేయాలని కోరుకుంటే అది మీ యొక్క మూర్ఖత్వమే అవుతుంది. ఇది తిరుగుబాటు తప్పదు. కాబట్టి మీరు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి వెంటనే ఈ యొక్క ఆపరేషన్ కాగా నిలిచివేసి శాంతి చర్చలు ప్రారంభించాల్సిందిగా సిపిఐ అదేవిధంగా వామపక్ష పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.